తన భర్త చావుకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్ఐ శ్రీనివాస్ భార్య కృష్ణవేణి 3 రోజుల క్రితం హైదరాబాద్ లో 0 ఎఫ్ఐఆర్ నమోదు చేయించారు. అది మహబూబాద్ పిఎస్ కి బదిలీ కావడంతో సిఐ మరో 4గురిపై కేసు నమోదైంది. ఈ క్రమంలో ఎస్ఐ శ్రీనివాస్ ఉదయం యశోద హాస్పిటల్లో చనిపోవడం, ఆయన మాట్లాడిన వీడియో ఇలా వైరల్ కావడంతో పోలీస్ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఎస్ఐ శ్రీనివాస్ ఆత్మహత్యకు కారణమైన వారిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి. వరంగల్ జిల్లా నర్సపేట నియోజకవర్గానికి చెందిన నార్కపేట గ్రామ వాస్తవ్యులు దళితబిడ్డ శ్రీరాముల శ్రీనివాస్ సీనియర్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గారు ఈరోజు వారు ఆత్మహత్య చేసుకోవడం, ఈరోజు మరణించడం అనేది చాలా బాధాకరం. వారు చాలా స్పష్టంగా వ్రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఉన్నత స్థాయి పోలీస్ అధికారుల యొక్క వేధింపుల వల్ల, ప్రభుత్వ వేధింపుల వల్ల, అనేక పని ఒత్తిళ్ల వల్ల నేను పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డానని చెప్పి చాలా స్పష్టంగా మేజిస్ట్రేట్ గారికి ఇచ్చినటువంటి డైయింగ్ డిక్లరేషన్తో పాటు పోయినటువంటి విజిటర్స్ కూడా చాలా స్పష్టంగా చెప్పడం చాలా బాధాకరం. ఇతను దళితుడని చెప్పి, సబ్ ఇన్స్పెక్టరు చిన్న స్థాయి అధికారి అని చెప్పి పరిగణలోకి తీసుకోకుండా అతన్ని మానసికంగా వేధింపులకు గురి చేసినటువంటి బాధ్యులపైన తక్షణమే చర్య తీసుకోవాలి. వారందరూ ఏ స్థాయి అధికారులను అందరినీ సస్పెండ్ చేయాలి. బాధ్యులు ఎంత పెద్దవారైనా వాళ్ళపైన చర్య తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తాం.